విలువ తెలిసిన వాడే విద్య కోసానికి పాటు పడతాడు. ఆ విద్య విలువ మీకు తెలిసింది కాబట్టి మీ పిల్లల్ని సరైన విధానంలో నిజంగా మీరు ఆలోచించండి. పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీ పిల్లగాడు ఎలా చదువుతుందని అడుగుతారా, ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతారా? దాదాపు 90% ఆఫ్ ద పేరెంట్స్ చేసేటువంటి మొదటి తప్పు ఏంటంటే, నా పిల్లగాడు స్కూల్లోకి పోయిన తర్వాత ఏం చదువుతుండు, ఎట్లా చదువుతుండు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఫిజిక్స్ సైన్స్ లో ఎన్ని మార్కులు నాకు ఎన్ని వచ్చినాయి, ఇంగ్లీష్ లో ఎన్ని వచ్చినాయి, మ్యాథ్స్ లో ఎన్ని వచ్చినాయి, తెలుగులో ఎన్ని వచ్చినాయి, ఎందుకు నా కొరకు క్లాస్ ఫస్ట్ రావట్లేదు, ఎందుకు నా బిడ్డ క్లాస్ సెకండ్ వస్తుంది మార్క్ రావట్లేదు అని అడుగుతారు. నిజంగా మిమ్మల్ని ఈ రోజు కన్నటువంటి ఆ రోజు కన్నటువంటి తల్లిదండ్రులు మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశారో మీకు తెలుసు. ఆ రోజు మీకు ఎందుకు విద్యాబుద్ధులు చెప్పించారో మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ముసలైన తర్వాత సరైనటువంటి గుణవంతులు తయారు చేస్తే నన్ను సుఖంగా చూసుకుంటాడని. కానీ ఈ రోజు మనం చాలా మంది పేరెంట్స్ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, మనం ఆస్తులు పోగేసుకోవడంలో బిజీ ఉన్నాం. ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, చిలకలు కొనాలి, వెండి పైన నగలు వేసుకోవాలి, శరీరం పైన అందమైన బట్టలు వేసుకోవాలి, ఇలాంటి విషయాలపైన మన ఫోకస్ ఉంది. కానీ పిల్లల లోపల ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, వాటి మానసిక స్థితి ఏంటి, వాని శరీర స్థితిగతి ఏంటి, ఏ వయసులో నా పిల్లగాడు ఎలా మారుతున్నాడు, ఏ వయసులో నా పాప ఎలా మారుతుంది, ఎందుకు ఈ ఏజ్ లో ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేటువంటి తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఏ ఒక్క తల్లిదండ్రులు లేనటువంటి నిజాన్ని మీరు అందరూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడవలసింది మార్కులు ర్యాంకులు కాదు మిత్రులారా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది. ఒకవేళ నేను కనుక నా బిడ్డ దగ్గర నేను స్కూల్కి వెళ్తే ఏమడుగుతానంటే, పేరెంట్స్ మీటింగ్కి వెళ్తే నేను ఎప్పుడు ర్యాంక్ గురించి అడగలేదు, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ గురించి అడగలేదు, ఎప్పుడు ఆటల గురించి అడగలేదు. నేను అడిగింది కొన్ని విషయాలు. నా పాప క్లాస్ లో ఉన్నటువంటి పిల్లలతో ఎలా మాట్లాడుతుంది, నా పాప క్లాస్ లో ఉన్నటువంటి బాయ్స్ తోని ఎలా బిహేవ్ చేస్తుంది, నా పాప టీచర్ తో ఎలా మాట్లాడుతుంది, నా పాప ఆ స్కూల్లో ఉన్నటువంటి డ్రైవర్ తో ఎలా ఆప్యాయతగా ఉందని మాట్లాడు అనుకుంటాను. అక్కడ ఉన్నటువంటి 100-200 మంది చూస్తారు ఏడవరా డిఫరెంట్ గా అని. ఎస్ ఐఎమ్ ద డిఫరెంట్. మీరు కూడా అలాంటి డిఫరెంట్ వాళ్ళే ఉండాలి. ఈ ర్యాంకులు ఇవన్నీ ఏ మార్కులు కూడా నీకు అన్నం పెట్టవు, ఏ జ్ఞానాన్ని ఇవ్వవు. ఒక్కసారి నువ్వు గుర్తు పెట్టుకోండి. ఉదాహరణ మీద ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, మీ పిల్లగాడు 10th క్లాస్ పాస్ కావచ్చు, స్టేట్ ఫస్ట్ కావచ్చు, వచ్చినటువంటి వ్యక్తికి కనీస సంస్కారం పెట్టకుండా, లేకపోతే బాగున్నావా అని అడగకుండా, ఆయన కూర్చున్నటువంటి చైర్లోకి లేవకుండా ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఆ విషయంలో ఒకసారి నువ్వు ఆలోచించా. కొట్టేసినంత పని అయిపోతుంది. వీడు ఎంత చదువుతుంది, వీడికి ఎంత చేసింది, కనీసం కామన్ సెన్స్ లేదనేటువంటి ఆలోచన నీకు వస్తుంది. డియర్ పేరెంట్స్, నేనేం చెప్తున్నానంటే, ఆ రోజు నువ్వు బాధపడే బదులు ఈ రోజు నుంచి నీ పిల్లలకి నేర్పమంటున్నా. ఆ రోజు నువ్వు తల దించుకునే బదులు ఈ రోజే నీ పిల్లలని తల ఎత్తుకునేలాగా నువ్వు మేనేజ్మెంట్ తో కమ్యూనికేట్ చేయమని అంటున్నాను. వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అంటావు తండ్రి తర్వాత తల్లి